మరోవైపు గణపతి కుమారుడు శ్రీనివాస్ విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్గా మారింది. తండ్రి పేరు తెలిసిన వారి మాటలు ఒకలా, తండ్రి ప్రేమ తెలియని వారి మాటలు మరోలా ఉంటాయన్నారు గణపతి కుమారుడు శ్రీనివాస్. మనం కలిసి ఉంటే బహుశా నాన్న అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడినన్నారు. ఓ మారుమూల గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించారని అన్నారు. తండ్రి ప్రేమను తెలిసిన వాని మాటలు ఒకలా ఉంటాయి, తండ్రి ప్రేమ తెలియని వాని మాటలు మరోలా ఉంటాయి. కానీ తండ్రి కోసం ఎదురు చూసే నాలాంటి వాని భావాలు ఎలా ఉంటాయి? మనం కలిసి ఉంటే బహుశా నాన్న అనే పదం కొన్ని లక్షల సార్లు మిమ్మల్ని పిలిచి ఉండేవాడిని. కానీ నాకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారిగా మిమ్మల్ని నానా అని సంబోధిస్తూ మొదలు పెడుతున్నాను. అనాలోచితంగా కానీ అప్రమేయంగా కానీ మీరు గుర్తుకు వస్తే నా రుధిరం ఎర్రబడుతుంది. ఓ మారుమూల గ్రామంలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మీరు మీకున్న మేధాశక్తితో 12 రాష్ట్రాలకు మీ సామ్రాజ్యాన్ని విస్తరించి మీ పందాలో సేవ చేస్తూ మావోయిజం అంటే గణపతి, గణపతి అంటే మావోయిస్టు అనే అంతలా ఎదిగి సమాంతర ప్రభుత్వమే నడపడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మీ ప్రయాణంలో ఎంతో కఠోర శ్రమ ఉండి ఉండవచ్చు. నానా, నా చిన్నతనం నుంచే మిమ్మల్ని చూడాలని, మీతో గడపాలని, నా కష్టసుఖాలు మీతో పంచుకోవాలని, మీ అండలో ఎదగాలని ఉండేది. మీకోసం నా మనసు పడే ఆరాటం, నాలో ఉండే నా ఆవేదనతో నా కన్నులు ఎన్ని దిక్కులు చూసినా మీరు కనపడరు. నా హృదయఘోష మీకు వినపడదు. ప్రతి కుటుంబపు చిరునవ్వు వెనక కనబడని ఒక గొప్ప మనసున్న తండ్రి కష్టం దాగి ఉంటుందని పెరిగే కొద్దీ అర్థమైంది. ఆ విషయంలో నాకు తండ్రి లేని లోటును తెలియకుండా అన్నీ తానే పెంచింది నన్ను కన్నతల్లి. అమ్మా, నీకు వందనం. నాన్న, మీ వివాహం తర్వాత అమ్మతో మీరు గడిపిన మధుర క్షణాలను